హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో చాలామంది నాకు ఏది తిన్నా అరగట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫుడ్ తిన్న తర్వాత 5 గంటలు గడిచిన తర్వాత కూడా పొట్టలో మీకు ఫుల్గా ఉన్న ఫీలింగ్ రావటం, దాని కారణంగా గ్యాస్ పెరగటం, తేపులు రావటం, యాసిడ్ రిఫ్లెక్స్ అవటం, గుండెల్లోకి బాగా మంటగా ఉండటం, ఇలాంటి లక్షణాలు అనేవి కనబడతా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మీకు అరుగుదల తక్కువగా ఉండటం. మరి అరుగుదల ఎందుకు తగ్గుతుంది అని అంటే మీ పొట్టలో స్టమక్ యాసిడ్ అనేది తక్కువగా ఉండటం. స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండటాన్ని హైపోక్లోర్హైడ్రియా అని అంటారు. సో ఇది ఎందుకు తగ్గిపోతుంది, స్టమక్ యాసిడ్ ఎందుకు తగ్గిపోతుంది అని అంటే దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ బేసిక్ గా ఒక 5 రకాలు చెప్తాను నేను. అవి మీ మైండ్ లో పెట్టుకోండి. దానికంటే ముందు చాలా మంది నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కాల్ మీ 4 యాప్ లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 703220272001. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో అది సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఆ వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ కారణం వచ్చేసరికి క్రానిక్ స్ట్రెస్, యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్. కొంతమంది చిన్న చిన్న విషయాలకే బాగా యాంగ్జైటీకి వెళ్తారు అండ్ డిప్రెషన్కి కూడా వెళ్తారు. అలా వెళ్ళటం వల్ల మీ పొట్టలో స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. 2, ఓవర్ యూజ్ ఆఫ్ యాంటాసిడ్స్. కొంతమంది పొద్దున్నే లేచి బ్రష్ చేసి వెంటనే గ్యాస్ టాబ్లెట్ వేస్తారు, ప్రతిరోజు వేస్తారు. అది వాళ్ళకి అవసరమా లేదా అనేది చూసుకోరు, ప్రతిరోజు గ్యాస్ టాబ్లెట్ వేస్తారు. అలా యాంటాసిడ్స్ ప్రతిరోజు వేయటం వల్ల మీ పొట్టలో స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. 3వది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. 4వది ఏజ్ పెరగటం. 5వది పూర్ డైట్ ఆర్ ఫుడ్ రియాక్షన్స్. ఈ 5 కారణాల వల్ల స్టమక్ యాసిడ్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. సో వీటిని మనసులో పెట్టుకొని సరి చేసుకోండి. అయితే సాధారణంగా స్టమక్ యాసిడ్ యొక్క pH అనేది 0.8 నుంచి 1.5 వరకు ఉంటుంది. అది అప్ టు 3 వరకు ఉన్నా మీకు ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ స్టమక్ యాసిడ్తో పాటుగా మీ పొట్టలో పెప్సిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది హెచ్సిఎల్ని యాక్టివేట్ చేసి డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. పెప్సిన్ అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ 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 స్ట్రాంగ్ ఎంజైమ్ ఇన్ డైజెషన్ ప్రాసెస్. ఈ హెచ్సిఎల్, ఈ పెప్సిన్ రెండు కూడా పొట్టలోని ఇన్నర్ థిక్ మ్యూకస్ లేయర్ లో ఉంటాయి. ఈ థిక్ మ్యూకస్ లేయర్ అనేది కొంతమందికి డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జింక్ అనేది సరిపడా ఉండదు. జింక్ ని మీరు సరిపడా ఉంచుకోవాలి, లేకపోతే అది డెస్ట్రాయ్ అయిపోతుంది. అది డెస్ట్రాయ్ అయిపోతే మీకు అల్సర్స్ రావటము, గ్యాస్ట్రైటిస్ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఒక్క రోజుకి మీ పొట్టలో 2 లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది. ఈ తయారీకి మీకు విటమిన్ సి, జింక్ అండ్ పొటాషియము, క్లోరైడ్స్, సాల్ట్స్ ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. అయితే ఈ స్టమక్ యాసిడ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ 3 రకాల ప్రైమరీ ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. ఒకటి, మీరు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే చికెను, మటను, ఫిష్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు దాంట్లోని ప్రోటీన్ అండ్ కొల్లాజన్ ఉంటుంది కదా, దానిని అమైనో యాసిడ్ కింద కన్వర్ట్ చేసి చిన్న చిన్న పార్టికల్స్ లాగా బ్రేక్ చేస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్టమక్ యాసిడ్ యూ విల్ గెట్ ఇన్కంప్లీట్ ప్రోటీన్ డైజెషన్. మీరు చూస్తే కనుక చాలామంది చికెన్, మటన్ ఇలాంటి నాన్ వెజ్ తీసుకుంటే నాకు సరిగ్గా అరగట్లేదు అని అంటారు. దానికి కారణం ఏంటి అని అంటే స్టమక్ యాసిడ్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల. 2వది, మీ బాడీలో మైక్రోబ్స్ ఉంటాయి కదా, అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ఈస్ట్ ఇలాంటివి. మీకు స్టమక్ యాసిడ్ కనుక కరెక్ట్గా లేనట్లయితే వీటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా వీటి సంఖ్య పెరిగిపోయి పోయి పోయి సిబో కింద డెవలప్ అవుద్ది. సిబో అంటే ఏంటి, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. ఇది కనుక వచ్చింది అంటే మీకు ఇంకా డైజెషన్ అవ్వదు, తిన్న ఫుడ్ బాడీకి పట్టదు, వెయిట్ పెరగరు, ఏమీ ఇది ఉండదు అనమాట. సో సిబో అనేది చాలా చాలా ప్రాబ్లం చేస్తుంది. తర్వాత 3వది అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ అండ్ విటమిన్స్. ప్రోటీన్స్ మినరల్స్ తోటి లాక్ అయిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో లైక్ ఐరన్ కానీ, కోబాల్ట్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇలాంటివి ప్రోటీన్స్ తోటి లాక్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఈ ప్రోటీన్స్ని, మినరల్స్ని సపరేట్ చేయడం కష్టం అవుతుంది. అండ్ విటమిన్ B12ని అబ్జార్ప్షన్ జరగడం చాలా కష్టం అవుతుంది.
మీకు హెచ్సిఎల్ తక్కువ ఉంది అని అంటే గట్లో విటమిన్ బి12 అబ్జర్ప్షన్ జరగదు. అలా అబ్జర్ప్షన్ జరగలేదు అంటే మీకు విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తుంది. అది కానీ క్రానిక్గా కొనసాగింది అని అంటే మీకు ఎనీమియా వస్తుంది. ఎందుకనంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి విటమిన్ బి12 తగ్గితే బ్లడ్ కూడా హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో మీకు ఇది అంత ఇంపార్టెంట్ అనమాట హెచ్సిఎల్ అనేది. సో అయితే వీటన్నింటికి సింపుల్గా తగ్గించుకోవాలి, స్టమక్ యాసిడ్ని పెంచుకోవాలి అని అంటే సింపుల్గా మీరు బిటైన్ హెచ్సిఎల్ అనే దానిని యూజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అల్సర్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ గ్యాస్ట్రైటిస్, యూ కెన్ టేక్ బిఫోర్ గోయింగ్ టు ఈటింగ్ 3 or 4 క్యాప్సూల్స్ ఆఫ్ బిటైన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దీనిని తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే మీరు తిన్న తర్వాత ఇందాక చెప్పాను కదా 5 గంటల వరకు పొట్టంతా ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అని. సో వీటిని తీసుకోవడం వల్ల మీకు తిన్న తర్వాత ఒక అరగంట కల్లా పొట్టంతా ఫ్రీగా ఉంటుంది, గ్యాస్ పట్టదు, అబ్జార్ప్షన్ పెరుగుతుంది, తేపులు రావు, యాసిడ్ బర్న్ ఉండదు, అండ్ హార్ట్ బర్న్ ఉండదు, యాసిడ్ రిఫ్లెక్స్ ఉండదు. సో ఇన్ని విధాలుగా బిటైన్ హెచ్సిఎల్ అనేది మీకు యూజ్ అవుతుంది. అయితే ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ బిటైన్ హెచ్సిఎల్ ఎక్కువగా సిబో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, అండ్ స్టమక్ యాసిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటి అని అంటే స్టమక్ యాసిడ్ తగ్గిందా తగ్గలేదా అనేది మేము ఎలా తెలుసుకోవాలి అని. సింపుల్గా నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఏంటి అని అంటే మీకు స్టమక్లో ఏదైనా పెయిన్గా కానీ డిస్కంఫర్టబుల్గా కానీ మీరు ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే లెమన్ జ్యూస్ తీసుకోండి. లెమన్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక 40 నిమిషాల తర్వాత మీకు గనక ఆ పెయిన్ ఆ డిస్కంఫర్ట్ మాయమైపోయింది అనుకోండి, అప్పుడు మీకు లో స్టమక్ యాసిడ్ ఉంది అని అర్థం. కొంతమందికి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న తర్వాత బిటైన్ హెచ్సిఎల్ తీసుకున్నా కానీ అరుగుదల తక్కువగా ఉంటుంది అని చెప్పేసి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయనంటే బిటైన్ హెచ్సిఎల్తో పాటుగా పెప్సిన్ అనే ఎంజైమ్ కూడా తీసుకోవటం వల్ల ఈ ప్రోటీన్ డైజెషన్ ఎవరైతే అవ్వదో ఇన్కంప్లీట్ అవుతుందో వాళ్ళకి బిటైన్ హెచ్సిఎల్తో పాటుగా పెప్సిన్ తీసుకుంటే డైజెషన్ ప్రాసెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ బిటైన్ హెచ్సిఎల్ అనేది 1993 వరకు ఓటీసీ డ్రగ్ గా ఉండేది. అంటే ఓవర్ ద కౌంటర్ ఇచ్చేసేవాళ్ళు అడిగంగానే. కానీ అప్పటి నుంచి ఏమైంది అని అంటే చాలా దేశాలు ఓటీసీ మెడిసిన్ కింద బ్యాన్ చేసాయి. ఎందుకనంటే అప్పుడు దీనికి ఇది ఎంతవరకు సేఫ్, ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనే ఎవిడెన్స్ కానీ క్లారిటీ కానీ లేదు. సో అది అలాగే కొనసాగుతుంది. అంటే మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటి అని అంటే ఎంత డోస్ తీసుకోవాలి అనేది ఒక డౌట్. సో మీరు ఎంత డోస్ తీసుకోవాలి అనేది మీ హైట్ని, మీ వెయిట్ని అండ్ మీ యొక్క లోపల కండిషన్ని బట్టి ఎంత డోస్ తీసుకోవాలనేది మీ డాక్టరు కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఏంటి అని అంటే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు కానీ అల్సర్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ బిటైన్ హెచ్సిఎల్ని తీసుకోకూడదు. ఎందుకు అని అంటే అలా తీసుకోవటం వల్ల మీకు ఇంకా మీ పొట్టలో స్టమక్ యాసిడ్ ఇంక్రీజ్ అయిపోయి అవి ఇంకా ప్రాబ్లం చేస్తాయి. అండ్ ఇంకొక విషయం బిటైన్ హెచ్సిఎల్తో పాటుగా కాల్షియం తీసుకోకూడదు. సో దాన్ని తీసుకోవటం వల్ల కూడా మీకు ఆ స్టమక్ యాసిడ్ యొక్క ఆ ఇంప్రూవ్మెంట్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది. సో ఇవన్నీ చూసుకొని ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు నీడ్ ఉంటే తీసుకోండి. అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.